మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. మరి ప్రతి ఉదయకాలమును మనము వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మరి ఉదయకాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మరి నూతన కార్యాలు మన జీవితంలో జరగాలి. 2024 అనే నూతన సంవత్సరాన్ని, నూతన దయ కిరీటాన్ని మనకి పెట్టాడు. కాబట్టి ప్రియులారా, మరి మనం నూతనమైన కార్యాలు మనం చూడాలి. ప్రతిరోజు రోజు నూతనత్వం మనలో ఉండాలి. ఎందుకంటే నీ వాత్సల్యం ఎడతెగక నాలో పుడుతుంది, దినదినము అనుదినం అంటున్నాడు ప్రభువారు. కాబట్టి ఆయన వాత్సల్యం మనకి ఉన్నట్లు మన జీవితాల్లో కూడా నూతనమైన కార్యాలు జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రత్యేకంగా కోల్పోయిన రక్షణానందం మరలా పొందుకున్నట వాక్యాంశం కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగు చేసి నన్ను దృఢపరచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే, దావీదు పాపం చేసిన తర్వాత తన పాపాన్ని ఒప్పుకోడు. బత్షెబతో పాపం చేసిన తర్వాత అయితే నాతాను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరిక చేసిన తర్వాత, తనకి చెప్పిన తర్వాత కానీ తనకు తన పాపాన్ని ఒప్పుకోకుండా మళ్ళా అట్లాగే కొనసాగుతున్నాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధ్యాయంలో తన పాపాలు ఒప్పుకుంటూ ప్రభువుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. తను కోల్పోయింది ఏందో అప్పుడు తెలియజేస్తా ఉన్నాడు. రక్షణ ఆనందం ఏదైతే ఉందో కోల్పోయాడు. జాయ్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, లేక ఒక వ్యక్తి వెలిగించబడిన తర్వాత అది కోల్పోతే పొందే ఆ అసమాధానము, లేకపోతే అసంతృప్తి, భయంకరమైన స్థితి మనిషిలో చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే రక్షణ ఆనందంలో ఉన్న సంతోషం వేరు. పాపభారం అంతా పోతుంది, మనం సమాధానం వచ్చేస్తుంది, పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడతాం, నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. ఇలాంటి సమయంలో ఎంతో గొప్ప ఆనందం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ ఆనందాన్ని కోల్పోయాడు దావీదు పాపం చేసిన. ప్రవక్త నాతాను ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో తిరిగి తను మరలా దేవుడిని అడుగుతున్నాడు, తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. ప్రభా, నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించమన్నాడు. అంటే మరలా పుట్టించమని ఎందుకు అడుగుతున్నాడు? కోల్పోయాడు. ఏదైతే పొందుకున్నాడో అది కోల్పోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని అడిగాడు. మరి ఇదే అధ్యాయంలో 10వ వచనంలో కూడా చూస్తాం కదా మనం. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమంటాడు. ఆల్రెడీ మనం ఈ వచనాలను మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు. కాబట్టి అలాంటి హృదయంతో దావీదు వచ్చాడు. కాబట్టి దావీదుని దేవుడు క్షమించాడు. దావీదుని నా ఇష్టానుసారుడు అంటున్నాడు. మరి దావీదు నా హృదయానుసారుడు, నేనేం చెప్తే అది చేశాడు అని దావీదుని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన పాపాలు ఒప్పుకున్నాడు, తిరిగి రక్షణానందం తనకి ఇచ్చాడు. ప్రియులారా, మరొక ఉదాహరణ చూసుకుని మన వాక్యాన్ని ముగించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం మనకందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు. తను తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గర ఎంత సంతోషంగా ఉన్నాడో, తండ్రి దగ్గర ఎంత ఆనందాన్ని అనుభవించాడో, ఎంత స్వతంత్రాన్ని అనుభవించాడో, ఎంత అధికారాన్ని అనుభవించాడో తనకు తెలుసు. ఎప్పుడు? తను అదంతా కోల్పోయిన తర్వాత తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆస్తి అంతా తండ్రి దగ్గర నుంచి తీసేసుకుని తనకు రావాల్సింది వ్యర్థమైన వాటికి వ్యయం చేసేసాడు. కనీసం ఆహారం లేకుండా కూడా బ్రతికిన పరిస్థితి. పందులకు పెట్టే పొట్టు కూడా దొరకకుండా తను నీచ స్థితిలోకి వచ్చేసాడు. ఆ సమయంలో గుర్తొచ్చాడు తండ్రి. అంటున్నాడు, అయ్యో, నేను నా తండ్రి ఎదుట పాపం చేశాను, అంతేకాదు పరలోకపు తండ్రి ఎదుట నేను పాపం చేసి తప్పిపోయానని తన మనసు మార్చుకున్నాడు. లేదు, నా తండ్రి యొద్ద నేను జస్ట్ కూలివానిగానే చేరతాను అన్నాడు. అప్పుడు వెంటనే వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్. తిరిగి మర్ర తండ్రి దగ్గర చేరుకున్నాడు. తండ్రి తన కౌగిలించేసుకున్న సంతోషంతో ముద్దు పెట్టేసుకున్నాడు. ప్రియులారా, అక్కడ ఎంత గొప్ప సంతోషం కలిగింది. పోయిన సంతోషాన్ని తిరిగి మళ్ళా పొందుకోగలిగాడు. తండ్రి ఏం చేశాడు? ప్రశస్త వస్త్రాలను తొడిగాడు, మంచి ఉంగరాన్ని తొడిగాడు, గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. తిరిగి తాను కోల్పోయిన సంతోషాన్ని తిరిగి తండ్రి యొద్దకు, మరి ఎప్పుడైతే పరలోకపు తండ్రి ఎదుట తన పాపాలు ఒప్పేసుకున్నాడో, ప్రియులారా, దావీదులాగా మరి ఆ రీతిగా దేవుడు క్షమించాడు. తండ్రి కూడా క్షమించి తన హక్కును చేర్చుకున్నాడు. ప్రశస్త వస్త్రాలు ఈయన తొడిగినట్లు యేసయ్య రక్షణ ఆనందాన్ని కూడా ఆయనకి ఇచ్చాడు. రక్షణ వస్త్రాలను కూడా తొడిగాడు. తద్వారా పాపము చేసిన వ్యక్తి పాపాలు ఒప్పుకోవటం ద్వారా పొందే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో. కాబట్టి ప్రియులారా, ఈ 2024 సంవత్సరంలో మనం గమనిద్దాం. 2023లో ఏమన్నా మిస్టేక్స్ చేస్తే, ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయావా, దయచేసి ఒక్కసారి ప్రభు దగ్గరకు రా. ప్రభు హెచ్చరిక చేస్తామన్నాడు. నీ పాపాలు ప్రభు ఎదుట ఒప్పేసుకో. నీ పాపాలన్నీ కడిగి వేసి పరిశుద్ధపరిచి తిరిగి మరలా నీకు రక్షణానందాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది గమనిద్దాం. దేవుడు ఆ రీతిగా మరి ఎవరైతే రక్షణాన్ని కోల్పోయారో వారందరికీ ఇవ్వాలని కోరుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభా. అవునయ్యా,
కొన్నిసార్లు మేము మిస్టేక్ చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేసి తండ్రి మీరు ఇచ్చిన ఆ గొప్ప రక్షణానందాన్ని కోల్పోయి ఉంటున్నాం. క్షమించండి ప్రభా. తిరిగి మరలా ఎవరైతే అలాంటి రక్షణానందం కోల్పోయారో తిరిగి పొందుకోవటానికి మీ వద్దకు వచ్చినట్లయితే మీరు రక్షణానందం ఇస్తారు. మీ వద్దకు వచ్చి వారు తోసివేసే దేవుడు కాదు నాయన. ప్రతి బిడ్డలను బలపరచండి, మరలా మీ సన్నిధికి చేర్చుకుని వారిని నిలబెట్టుకోండి, మీ సన్నిధిలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని సహవాసము చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఉదయకాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరం కూడా దీవించి ఆశించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.